ప్రియులారా, మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుండి చూస్తే ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యం చేయకుడి అని ఇక్కడ ఉంది. చూసారో, వెంట పదాలు అనమాట. కనెక్షన్ అక్కడే ఉంది. ఏంటంటే ఎవరైతే ప్రవచించుటను నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళ ఆత్మను ఆర్పివేస్తారు. ఎందుకంటే రెండో పేతురు పత్రిక మొదటి అధ్యాయం 20-21 వచనాల్లో ఏమైనా ఉంటుందంటే, ఒకడు తన ఊహను బట్టి చెప్పుడు వలన లేఖనములు ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకున్నవారిని. అనగా ప్రవచనము ఎప్పుడునూ మనిషిని ఇచ్చిన బట్టి కలుగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికారని అక్కడ రాయబడి ఉంటుంది. అంటే ప్రవచనం అనేది ఎప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలనే కలుగుతుంది, మనిషిని ఇచ్చే వలన ఎప్పుడు కలగదు. అందుకనే ఎవరు ప్రవచించుట నిర్లక్ష్యం చేయకూడదు. అది ఆత్మను ఎందుకంటే అది ప్రేరేపించేదే నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. అది కనుక నీవు నెగ్లెక్ట్ చేసావనుకో ఆయన దుఃఖపడతాడు, ఆయన ఇంకా స్టాప్ అయిపోతాడు అనమాట. ఆయన అంటే అది ఆత్మ ఆర్పివేయటంతో సమానం. ఆత్మ ఆటోమేటిక్గా ఆరిపోద్ది. కనుక అటువంటిది ఎవరు చేయొచ్చు. చాలామంది సేవకులు ఏంటంటే వాక్యం చెప్తూ ఆత్మలా ప్రేరేపించబడి ప్రవచనం వాళ్ళలో పుడుతుంది, కానీ వాళ్ళు బయటికి చెప్పరు, భయపడతారు. అబద్ధమైతే ఎలాగ నేను అబద్ధ బోధకుండా అవుతాననే భయంతో వాళ్ళు చెప్పరు. అది చాలా తప్పు. ఎందుకంటే అది పరిశుద్ధాత్మ వల్ల ముందు కన్ఫర్మ్ చేసుకుని ఖచ్చితంగా చెప్పాలి, కానీ చెప్పకూడదు. అది నెగ్లెక్ట్ మాత్రం చేయకూడదు. అది చాలా భయంకరమైన పాపం అవుద్ది. ఎందుకంటే ఆత్మను ఆర్పివేసినట్టు, ఆత్మను తిరస్కరించినట్టు. ఎందుకంటే యెహెజ్కేలు గ్రంథంలో కూడా దేవుడు అదే చెప్పాడు. ఖడ్గం వచ్చి చూసి కాపరి అనేవాడు హెచ్చరించాలి, లేదంటే ఆత్మ నశించినప్పుడు అతని పాపాన్ని బట్టి అతను నశించిపోతాడు, కానీ దానికి ఉత్తరవాది నీవే అవుతావని చెప్పి. అందుకనే ఈ పౌలు అందుకే చెప్పాడు ప్రవచించడాన్ని ఆర్పవద్దని. ఎందుకంటే పేతురు కూడా చెప్పాడు అది ఆత్మ మూలంగా కలుగుద్దని. ఎందుకంటే సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తం నశించున్న ఆత్మ రక్షణ పొందడం కోసం ప్రవచనం అనేది పరిశుద్ధాత్మ దేవుడు పరికేస్తాడు. కనుక అది నెగ్లెక్ట్ చేస్తే నీవు ఆత్మను ఆర్పివేసినట్టే, దానికి నీవు తీర్పులోనికి వస్తావు అనేటువంటి విషయాన్ని గమనించుకొని ఆత్మను ఆర్పివేయకుండా ప్రవచించుటను మొదటి కొరింథీ పత్రిక 14వ అధ్యాయం చివరిలో చెప్పినట్టుగా ప్రవచించుట ఆసక్తితో అపేక్షిస్తూ సంఘ క్షేమాభివృద్ధి కోసం మీరు ప్రవచించాలి. అప్పుడే సంఘం క్షేమాభివృద్ధి చెందుతుంది, లేదంటే ఒక ఆత్మ నశించిపోతుంది అనే విషయాన్ని గమనించుకొని మీరు ఆ ప్రవచించుట నిర్లక్ష్యం చేయకూడదని ప్రభువైన యేసు నామమున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమెన్.